కృపగల యేసయ్య నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. యేసు క్రీస్తు ప్రభుల వారు కాలమును రెండుగా విభజించెను. మొదటిది పగటి కాలమని, రెండవది రాత్రి అని. పగలు క్రియలు చేయు కాలమని, రాత్రి కాలమును గూర్చి ఎవరును పని చేయలేరని ప్రభువు కాలాన్ని బట్టి హెచ్చరిస్తున్నారు. ఈ లోకములో ఆయన సస్య శరీరుడిగా జీవిస్తున్న దినాలలో ఆయన నశించు ఆత్మలను సంపాదించుట కొరకు ఆయన ఎంతగానో భారముతోనూ తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు ఆయన ప్రయాసపడ్డారు. ఈ ఉదయకాల ఈ ధ్యానాంశము ద్వారా దేవుడు మనతోనే మాట్లాడుచున్నాడు. మనము నాశనానికి వెళ్ళకూడదని, అపవాదికి మనము బానిసలము కాకూడదని, మనము, మన పిల్లలు, మన కుటుంబము, సర్వ మానవాళి నిత్య రాజ్యానికి వారసులవ్వాలని, అపవాది బారి నుండి విడిపింపబడి నిత్య నాశనము తప్పింపబడి నిత్యత్వానికి వారసులుగా మనము జీవించాలని అనేక మంది ఈ కాలములో అపవాది చెరలోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నశించిపోతున్నటువంటి ప్రజలను చూసి ప్రభువు ఎంతో ఆవేదన చెందుతూ భారముతో ఆయన పగలున్నంత వరకే క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడు పని చేయడు అని ప్రభువు వారు హెచ్చరించినట్లుగా మనందరము కూడా పగలు గతించిపోచున్నది, రాత్రి కాలం వచ్చుచున్నది అనగా సువార్త ద్వారాలు మూయబడబోతూ ఉన్నాయి, కృపా ద్వారాలు మూయబడబోతూ ఉన్నాయి. ఇంకనూ సువార్త వినని వారు, క్రీస్తు ప్రేమను ఎరగని ఆత్మలు లోకములో కోట్లాదిగా ఉన్నాయి. వారందరినీ మనము దేవుని యొద్దకు నడిపించాలి. మనందరము కూడా ఈ కృపా కాలములోనే మనము పని చేయవలసిన వారమై ఉన్నాం, ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. మనం ఈ భూమి మీద ఉండగానే ప్రార్థించినా, మనము ఇతరుల కొరకు ప్రయాసపడినా, మనము సహాయము చేసినా, ఏదైనా ఈ భూమి మీదే మనం ఈ భూమి మీద ఉండగానే మనము చేయవలసిన వారమై ఉన్నాం. ఇంకా అనేక మంది యేసుని ఎరగని వారుగానే ఉన్నారు. వారందరి రక్షణ కొరకు మనము భారము కలిగి కన్నీటితో నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఎంతగానో ఆవేదన చెందుతూ ఉన్నారు. అపవాదైన సాతాను ఆత్మలను నరకములోనికి తీసుకువెళ్ళిపోతూ ఉండగా, ఆత్మల కొరకు రక్తాన్ని చిందించిన యేసయ్య, తన ప్రాణాన్ని పెట్టిన యేసయ్య, ఆయన ఆవేదన చెందుతూ నశించిన దానిని నేను వెదకి రక్షించటానికి వచ్చానని ప్రభువు ఈ భూమి మీద ఉన్న ఆ 3.5 కాల సంవత్సరముల్లో ఆయన ఎంతగానో ప్రయాసపడ్డా. ఈరోజు మనందరము కూడా ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని పొంది క్రీస్తు ఆత్మచేత మనము నింపబడి అనేక ఆత్మల కొరకు మనము ప్రయాసపడాలి. కోడి తన పిల్లలను రాబందు ఎత్తుకుపోతూ ఉన్నప్పుడు ఆ కోడి ఎంత తల్లడిల్లిపోతుందో, ఈ ఉదయాన్న అనేక మంది నిత్య నాశనములోనికి వెళుతున్నప్పుడు దేవుడు ఆవేదన చెందుతూ
ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి మనందరము కూడా ఆత్మల భారము కలిగి నాశనానికి వెళుతున్న వారిని అగ్నిలో నుండి లాగినట్లు మనము వారి ఆత్మల రక్షణ కొరకే ఈరోజు మరి మనము భారముతో ప్రార్థన చేయగలిగితే దేవుడు తన ఉన్నతమైన రక్షణ కార్యాన్ని దేవుడే జరిగిస్తాడు. అట్టి రీతిగా మనందరము కూడా ప్రభువారు పగలు ఎలాగైతే ఆయన పని చేశారో మనందరము కృపా ద్వారాలు మూయబడక ముందే అనేక ఆత్మలను సంపాదిందాం, క్రీస్తు యొద్దకు అనేక మందిని నడిపిందాం, నిత్య రాజ్యానికి వారసులుగా చేద్దాం. అటు దైవకమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వారి ఆధ్యాత్మికమైన జీవితాలకి ప్రోత్సాహకరముగా ఉండునట్లు వినుచున్న వారందరినీ మీరు దర్శించి ఈ ఉదయము వారికి సమయోచితమైన మీ కృప సహాయమును దయచేసి, ఇంకా ఎవరైనాను రక్షణ లేని వారిగా, బాప్తిస్మము లేని వారిగా, పాపక్షమాపణ నిశ్చయత లేని వారుగా ఉంటే ఈ ఉదయమే వారితో మీరు మాట్లాడి మీరే వారిని దర్శించి వారి జీవితాలలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరి పక్షంగా మీరే మేలు చేసి మహిమ పొందమని, అట్టి రక్షణ ఆనందాన్ని, సమాధానమును, సంతోషమును, ఆ నిత్యత్వమును కలిగి మేము జీవించినట్లు అట్టి కృపను మాకందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.